హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. బోట్ నెక్ అండ్ పాట్ నెక్ అండి. ఇది బ్యాక్, ఫ్రంట్ ఏమో నార్మల్ నెక్. మనం కంపల్సరీగా బోట్ నెక్కి మెజర్ చేసుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ అనేది మెజర్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ అంటే 14 షోల్డర్ ఉంటే 7 తీసుకోవాలి మనం షోల్డర్ వచ్చేసి. అలాగే 15 ఉన్నట్లయితే 730, 16 ఉన్నట్లయితే 18. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వాళ్ళకి నెక్ అనేది ఎంత మెజర్ చేసుకోవాలో ఆ విధంగా మెజర్ చేసుకోవాలండి. నేను మొత్తం నెక్ వచ్చేసి ఫుల్ నెక్ వచ్చేసేసి 9.5 తీసాను. అలాగే మనం పాట్ నెక్ తీయాలి కదా, పాట్ నెక్ తీయడానికి కంపల్సరీగా బ్యాక్ అనేది బోట్ నెక్ లాగా డిజైన్ చేయాలండి. బోట్ నెక్కి ఏ విధంగా కిందకి తీసుకోవాలంటే నేను వచ్చేసి 4 తీసుకున్నానండి. 4 తీసుకున్న తర్వాత 1 ఇంచు వదిలేసేసి అక్కడి నుంచి డ్రాప్ అనేది నేను షేప్ అనేది గీసుకున్నాను. ముందుగా మనం కంపల్సరీగా బోట్ నెక్ లాగా ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనేది నేను మొత్తం కూడా గీసేసుకుని, అలా గీసేసుకున్న తర్వాత నేను ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను నెక్. అది చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా నెక్ డ్రా చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసేసాను. లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ అనేది కంపల్సరీగా వేయాలి కదా బ్లౌజ్కి. ఆ డాట్స్ వేసే విధానంలో చూపిస్తాను చూడండి. మనకి టేపున చివరన సత్తు బిళ్ళలాగా ఒకటి ఉంటుంది కదా, దాని అంత వెడల్పు అయితే సరిపోతుంది. అలా పెట్టేసుకున్న తర్వాత పొడవు వచ్చేసేసి 4, నేనైతే 4 తీస్తున్నానండి. 4.5 తీయచ్చు. హైట్గా ఉన్న వాళ్ళకైతే 4.5 కూడా తీయచ్చు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రెండు కూడా సేమ్గా మనం డాట్స్ అనేది వేసేసిద్దాము. చూడండి ఈ విధంగా. నెక్ మధ్యలో అనేది కట్ చేసినట్లయితే మనకి అటు ఇటు వెళ్ళిపోతుందండి. ఆ నెక్ మొత్తం మనం స్టిచ్చింగ్ అంతా చేసేసుకున్న తర్వాత నెక్ వేసేటప్పుడు అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ను మెయిన్ క్లాత్ను ఫ్రంట్ పార్ట్లోను హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసేద్దాము. ఇప్పుడైతే మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను లైనింగ్ కింద పెట్టి మెయిన్ క్లాత్ మంచి వైపు పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేయాలండి. చూడండి, లైనింగ్ పైన మెయిన్ పార్ట్ పెడతాం కదా, మెయిన్ పార్ట్ మంచి వైపు వచ్చేసి పైకి ఉండాలి, అంటే మనం చూసేటట్లు ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ అయితే మొత్తం కూడా చేసేసేద్దాం. చూడండి ఇలా. చూడండి, మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసాను. అలాగే హ్యాండ్స్కి కూడా జాయిన్ చేసేసానండి నేను. హ్యాండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది వర్క్. ఇదంతా వర్కేనండి, పెయింటింగ్ కాదు. చాలా నీట్గా ఉంది, చాలా బాగుందండి హ్యాండ్ అయితే. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్స్ వేసుకుందాము. వీళ్ళు మనకి మెజర్మెంట్స్ మాత్రమే ఇచ్చారండి. మెజర్మెంట్స్ మాత్రమే ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా కింద నుంచి 2 అంగుళాలు తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ చేసేసిన తర్వాత మనం మెయిన్ డాట్స్ వేయడానికి చూడండి, మన బొటన వేలు, మన చూపుడు వేలు ఉంటుంది కదా, చూపుడు వేలు అంత పొడవు ఈ విధంగా పెట్టేసేసుకుని మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లోని మెయిన్ డాట్స్ అనేది వేసేసేద్దామండి. 2 అంగుళాలు వెడల్పుతో 2.5 పొడవుతో అనేది నేను ఈ డాట్స్ వేస్తున్నాను. 2 అంగుళాలు వెడల్పు 2.5 పొడవుతో మెయిన్ డాట్స్ అనేది వేస్తున్నానండి. చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి, 2 కూడా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ రాకుండా దీన్ని మడత పెట్టేసేసి డబల్ స్టిచ్ అనేది వేసేసుకుందాము మెయిన్ డాట్. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చే వాళ్ళది ఫ్రంట్ డాట్ అనేది ఎంత ఉందో తెలియదు కాబట్టి ఈ విధంగా మజ్జిగ పెట్టేసేసుకుని కరెక్ట్గా సమానంగా పెట్టేసేసుకుని ఈ విధంగా అయితే మెయిన్ డాట్ ఉక్సులు కాజల వైపు మెయిన్ డాట్ అనేది వేసేసేద్దాము. మధ్య డాట్ అండి ఇది, ఉక్సులు కాజల దగ్గర పెట్టి ఉంటుంది కదా ఆ డాట్. ఇప్పుడు మనం ఈ విధంగా మనం మెయిన్ డాట్ అనేది పట్టుకున్నట్లయితే క్రింద మెయిన్ డాట్ అనేది పట్టుకున్నట్లయితే మనకి ఆమ్ హోల్లో డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది.
రెండు కూడా అదే విధంగా పట్టేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం. చూడండి ఏ విధంగా వచ్చిందో షేప్ అనేది. ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే వేసేసుకుందాము. షేప్ బెల్ట్లు ఎప్పుడూ కూడా మనకి లైనింగ్ పీసులు 2 మెయిన్ పీసులు 2 ఉండాలండి. మీకు లైనింగ్ పీస్ ఎక్కువ ఉన్నట్లయితే లైనింగ్ పీస్ 3 పీసులు తీసుకోవచ్చు, లేదా మెయిన్ పీస్ ఎక్కువ ఉన్నట్లయితే మెయిన్ పీసులు ఒక 2 తీసుకోవచ్చు, లైనింగ్ పీసులు ఆ విధంగా 2 తీసుకోవచ్చండి. ఆ విధంగా 4 పీసులు తీసుకుని షేప్ బెల్ట్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకుని ఇప్పుడైతే షేప్ బెల్ట్ని అటాచ్ చేసేసుకుందాము. నేను షేప్ బెల్ట్ ఎప్పుడూ కూడా ఇన్విజిబుల్గానే వేస్తానండి. చూడండి ఈ విధంగా ముందులా మనం మెయిన్ క్లాత్ మీద అనేది ఈ విధంగా పడేటట్లు చూసుకోవాలి. అలా తిప్పేసేసిన తర్వాత ఈ విధంగా లైనింగ్ పెట్టేసేసి బ్యాక్కి తిప్పి స్టిచ్చింగ్ చేసేసుకున్నట్లయితే మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా కనిపించకుండా, అంటే మనం కనిపించకుండా, కుట్టులు కనిపించకుండా అనేది షేప్ బెల్ట్ అనేది వస్తుందండి. చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కస్టమర్స్ కూడా ఖర్చులు కనిపించగలరు ఇట్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినట్లయితే బొటిక్ స్టైల్లో మనం అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చండి. ఖర్చులు కనిపించకుండా ప్లస్ కుట్లు కూడా కనిపించవు. ఈ విధంగా షేప్ బెల్ట్లు వేసినట్లయితే ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుందండి. షేప్ ఉక్సులు కాజల్ బెల్ట్లు వేసే వైపున షేప్ బెల్ట్ అనేది కొంచెం క్రాస్గా కట్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసేసిన తర్వాత మనం ఉక్సులు కాజల్ బెల్ట్లు అనేది జాయింట్ చేసేసుకుందాము. కాజల్ బెల్ట్లు ఎప్పుడూ కూడా మనం మెయిన్ క్లాత్నే ఉపయోగించాలండి. మెయిన్ క్లాత్ వేయాలి. మెయిన్ క్లాత్ చిన్నగా ఉన్నట్లయితే కొంచెం లైనింగ్ పీస్ని అటాచ్ చేసేసుకుని మధ్యలో లైనింగ్ పీస్ పెట్టేసేసి కూడా మెయిన్ క్లాత్ మాత్రమే మనం కాజల్ బెల్ట్కి మాత్రం వేయాలండి. ఉక్సులు బెల్ట్కి అయితే మనం లైనింగ్ పీస్ని ఉపయోగించుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఎడ్జెస్ పీసులు ఉంటాయి మనకి కటింగ్లో. ఎడ్జెస్ పీసులు అనేది మిగిలిపోతాయి కదా, ఎడ్జెస్ పీసులను జాయింట్ చేసేసుకుని మనం ఈ విధంగా ఉక్సులు బెల్ట్ అనేది వేసేయచ్చండి. ఇంకొక వైపు కుట్టకుండా అనేది సరిపోతుంది చక్కగా మనకి ఉక్సులు పీస్కి. ఈ విధంగా మనం ఇంకొక వెనక మడేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేయాలండి కాజల్ వైపున. ఈ విధంగా ఉక్సులు కాజల్ బెల్ట్లు కూడా వేసేసుకుందాము. చూడండి ఇక్కడ మనకి ఇంకొక స్టిచ్ అనేది వేయాలండి. ఆ రెండింటి మధ్యలో మనకి కాజు అనేది వస్తుంది. చాలా సింపుల్గా అయితే బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేయచ్చండి. కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా స్టిచ్చింగ్ చేయాలి. అప్పుడే మనకి వర్క్ అనేది చాలా మంచిగా అలవాటు అవుతుందండి. చూడండి రెండు కూడా కరెక్ట్గా వచ్చేసినాయి కదా. ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువలో వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వచ్చినప్పుడు ఎక్కువ మనకి ఉక్సులు బెల్ట్ వైపునే కొంచెం ఎక్కువ వచ్చే క్లాత్ ఎక్కువ వస్తుందండి. ఒక్కొక్కసారి వెనక్కి మడుస్తాం కదా, అలాంటప్పుడు చిన్నగా మనం కట్ చేసేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనకి నడుము పీస్ వేయాలి కదా, నడుము పీస్ కూడా జాయింట్ చేసేసుకుందాము. జాయింట్ చేసుకునే ముందు మనం బ్యాక్ పార్ట్ వైపున జాయింట్ చేసే వైపున మరియు ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసే వైపున చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నడుముకి ఒక పీస్ అనేది యాడ్ చేసేసేద్దాము. నడుము పీస్ కూడా మనకి ఎడ్జెస్ వైపు పీసే మిగులుతుందండి. కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేయకుండా సరిపోతుంది. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు షోల్డర్స్ అనేవి మనం జాయిన్ చేసేద్దాము. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకుందామండి.
ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి ముందుగా మనం ఆర్మ్ హోల్లో ముక్కలు అనేది పీసులు అనేది పడినాయి కదండి. ఆ పడిన పీసులు కరెక్ట్గా అంటే 4 లేయర్స్ కూడా కరెక్ట్గా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, మనం ఆర్మ్ హోల్లో లోతు కూడా తీయలేదు కదా హ్యాండ్స్కి, ఆర్మ్ హోల్లో లోతు కూడా తీసేసుకుందాము. ఈ విధంగా కరెక్ట్గా పీసులు అనేది మనం కట్ చేసుకున్నట్లయితే ఆర్మ్ హోల్లో చక్కగా ప్లస్ ఆకారంలో అనేది సింబల్ లాగా మనకి వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఆర్మ్ హోల్లో లో క్రాస్ తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా లో క్రాస్ తీసేసుకుని షోల్డర్ పైన ఒక టాకా అనేది పెట్టేసుకుందామండి. ఆ టాకా పెట్టుకున్న ఏంటంటే మనకి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్ మీద కుట్టుకి చక్కగా వచ్చేస్తుంది. మనం టాకా పెట్టుకున్నది షోల్డర్ మీద కుట్టేకి వచ్చేటట్లు చూసుకోవాలండి. అలా పెట్టేసుకున్నట్లయితే మనకి చాలా బాగా స్టిచ్చింగ్ చేయడానికి వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాత్ విడిపోయినాయి కదా, ఆ రెండింటిని జాయింట్ చేసుకుందాము. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు మనం టాకా పెట్టుకున్నాం కదా షోల్డర్ పైన, ఆ టాకా ఇక్కడ షోల్డర్ మీద కుట్టు దగ్గర పెట్టేసుకుని కరెక్ట్గా అనేది మెజర్ చేసేసుకుని ఇటు చివరి నుంచి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. మీకు ఒకవేళ ఈ విధంగా రాకపోయినట్లయితే షోల్డర్ మీద కుట్టు దగ్గరికి మనం టాకా పెట్టుకున్నది కరెక్ట్గా పెట్టేసేసి అటు నుంచి ఇటుకి బ్యాక్ సైడ్కి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత అటు తిప్పి ఫ్రంట్ పక్కలో స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసి డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేయాలండి. చూడండి ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే, బ్లౌజు చాలా బాగుంది, వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా మనం జాయింట్ చేసుకుందాము. అలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది జాయింట్ చేసుకుందామండి. ముందుగా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని బ్లౌజ్ జాయింట్ చేసేటప్పుడు ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం. ముందుగా వీళ్ళు నాకు మెజర్మెంట్సే ఇచ్చారండి, ఆది బ్లౌజ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసిన తర్వాత మనం మెజర్మెంట్స్ తీసుకుని మెజర్మెంట్స్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఒక 10 ఇంచ్ గ్యాప్లో 2-3 స్టిచ్చింగ్లు అనేది వేసినట్లయితే చాలా నీట్గా వస్తుందండి బ్లౌజు. చూడండి, వీళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చారు. ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఇప్పుడు మనం జాయింట్స్ అయితే చేసేసుకుందామండి. నడుం ఫిట్టింగ్ ఎంత ఉన్నది, చెస్ట్ ఎంత ఉన్నది, హ్యాండ్ ఎంత ఉన్నది, ఈ విధంగా మెజర్ అయితే చేసేసుకుందాము. చూడండి, కరెక్ట్గా వచ్చేటట్లు పెట్టేసుకుని 2 సైడ్స్ కూడా అదే విధంగా మనం జాయింట్ అయితే చేసేసుకుందాం. టూ సైడ్స్ కూడా అదే విధంగా మనం జాయింట్ అయితే చేసేసుకుందామండి. ఇప్పుడు జాయింట్ చేసేసాం కదా నేను ముందుగా సిల్వర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. సిల్వర్ థ్రెడ్ని తీసుకుని ఇప్పుడు పైపింగ్ అయితే యాడ్ చేస్తున్నానండి. 1 ఇంచ్ సిల్వర్ థ్రెడ్ని తీసుకుని ఒక సైడ్ అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేసేయాలి, పైపింగ్ వేసేది. చూడండి, ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకోవాలండి. చిన్నగా ఈ విధంగా పట్టేసుకుని అక్కడ సూది మనం కిందకి దించి ఈ విధంగా తిప్పేసుకున్నట్లయితే మనకు నెక్ దగ్గర చాలా ఈజీగా తిరుగుతుందండి. అక్కడ థ్రెడ్స్ వస్తాయి కదా మనకి నెక్కి, ఆ నెక్ వచ్చిన చోట చాలా నీట్గా అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తము కూడా స్టిచ్చింగ్ అయితే చేసేద్దాము. మీకు కనిపించట్లేదు అనుకోండి, క్లాత్ కొంచెం మడత పెట్టి ఈ విధంగా వెనక్కి తిప్పేయాలండి. అలా తిప్పేసినట్లయితే మనకి చాలా నీట్గా అనేది వస్తుంది వర్క్. నెక్ చాలా బాగా వస్తుంది, నీట్గా కనిపిస్తుందండి నెక్ కూడా. ఆ విధంగా హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే
ఇలా పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న టాకాలు అయితే పెట్టేసేసేద్దాము. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం నెక్ అంతా కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసేసేసి ఇప్పుడు థ్రెడ్ పెట్టి అయితే చూడండి, ఇక్కడ మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీద వచ్చేటట్లు పెట్టుకోవాలి. థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకుని కొంచెం గట్టిగా పట్టుకున్న వాళ్ళని ఫస్ట్లో ఇలా పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసేసి మొత్తము కూడా తిప్పేసేసి ఇంకొక స్టిచ్ అనేది మనం పెట్టిన క్లాత్ ఉంది కదా, పైపింగ్ క్లాత్, ఆ క్లాత్ మీద అనేది వేయాలండి ఇంకొక కుట్టు అనేది. ఈ విధంగా మొత్తము కూడా స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి పాట్ నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. చూడండి నెక్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. బ్లౌజ్ థ్రెడ్స్ కూడా పెట్టేసేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.